హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్లాక్ ఐస్లాండ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక బీచ్ ని చూపిస్తారు. ఆ బీచ్ లో ఒక పెద్ద ఆవిడ ఉంటుందన్నమాట. ఆవిడ ఏంటంటే బైనాక్ లో పెట్టుకుని అన్ని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా ఆవిడ వైపు కుక్క వచ్చేస్తుంది. సో దాంతో ఆవిడకి భయం వేసి ఇంట్లోకి పరిగెడుతుంది. కానీ ఆ ఇంటి డోర్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ గ్యాప్ లో ఆ కుక్క వచ్చేసి ఆవిడ మీద అటాక్ చేస్తుంది. దానివల్ల ఆవిడ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆవిడకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారనమాట. ఆవిడ ఎవరో కాదు, హీరో వాళ్ళ నాయనమ్మ అనమాట. వాళ్ళ తాతయ్య కూడా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి వెళ్ళి తాతయ్యకి ధైర్యం చెప్పరని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఊరు వెళ్ళిపోతారనమాట. వెళ్ళేటప్పుడు సడన్ గా వీళ్ళకి ఒక పెద్ద కారు ఎదురొస్తుంది. ఆ కారును తప్పించిపోయి వీళ్ళ కారు ఒక చెట్టుకు గుద్దుకుంటుంది. దాంతో హీరో వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. సో దాంతో మరుసటి రోజు వాళ్ళకి కూడా అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. కానీ హీరో మాత్రం బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. తనతో పాటు చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఇంకేంట్రా మరి నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నప్పుడు సడన్ గా అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి నువ్వు నాతోనే ఉంటావు, బాగా చదువుకొని పెద్దోడేంత వరకు నిన్ను నేను చూసుకుంటా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ప్రశాంతంగా స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. సడన్ గా అక్కడికి ఒక టీచర్ వస్తుంది అనమాట. ఆవిడ అందరు స్టూడెంట్స్ ని బయటకు తీసుకెళ్లి ఒక విషయం చెప్తుంది. అదేంటంటే రీసెంట్ గా వచ్చిన జర్మన్ టీచర్ కి యాక్సిడెంట్ అయి చనిపోయింది. అందువల్ల నేను కొత్తగా టీచర్ గా వచ్చాను కాబట్టి మీ అందరిని పరిచయం చేసుకుంటానని చెప్పేసి అందరినీ పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత అందరూ క్లాస్కి వెళ్తారు. మధ్యాహ్నం పూట హీరో వాళ్ళ దగ్గరికి ఆ టీచర్ వచ్చేసి నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా, కొంచెం మా ఇల్లు సదరాలి, కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి అనడంతో హీరో ఒప్పుకుంటాడు. హీరో ఫ్రెండ్ ఒప్పుకుంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే నేను కూడా వస్తానని చెప్పి అనడంతో ఆ టీచర్ ముగ్గురు రమ్మంటుంది అనమాట. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏమో సైకిల్ దొక్కుంటూ వెళ్తూ ఉంటుంది. హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా వెళ్తారనమాట. దాంతో వాళ్ళ టీచర్ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అదే సమయానికి హీరోయిన్ వెళ్ళడం వల్ల టీచర్ ఏమంటుందంటే కింద మ్యాట్ అంటే ఇచ్చాలి, నీకు వచ్చా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నాకు వచ్చని చెప్పేసి అంటుంది. దాంతో మ్యాట్ అంటే ఇచ్చమని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా మ్యాట్ కట్ చేస్తూ అంటిస్తూ ఉంటుంది. మరోవైపు టీచర్ ఏమో పైన హీరో వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే ఆ మ్యాట్ కట్ చేయడానికి స్కేల్ కావాలన్నమాట. దాంతో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఆ టీచర్ వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ టీచర్ బాక్సుల మీద వేరే పేరు ఉంటుందన్నమాట. హీరోయిన్ డౌట్ చేస్తుంది, అదేంటి టీచర్ పేరు వేరు కదా అని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి టీచర్ వస్తుంది. వచ్చిన తర్వాత అదేంటి ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగితే లేదండి నాకు కొంచెం స్కేల్ కావాలని చెప్పి అంటంతో వెంటనే ఆ టీచర్ హీరోయిన్ స్కేల్ ఇచ్చేసి అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత టీచర్ ఏం చేస్తుందంటే అన్ని దాచిపెట్టేస్తుంది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మొత్తానికి టీచర్ ఏదో దాచేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో కింద అంతా మ్యాట్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఈ టీచర్ ఏమో హీరోతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా హీరోయిన్ కింద మ్యాట్ కట్ చేయబోయి తన వేలు కట్ చేసుకుంటుంది. ఏడ్చుకుంటూ డైరెక్ట్ గా టీచర్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అయ్యో నా వల్లే జరిగింది అంతా అని చెప్పేసి అంబులెన్స్ కి ఫోన్ చేయని అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అంత అవసరం లేదండి, జస్ట్ కట్టు కడితే చాలని చెప్పేసి అంటంతో ఆ టీచర్ హీరోయిన్ కి కట్టు కడుతుంది. ఆ తర్వాత అందరినీ ఇంటికి పంపించేస్తుంది. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టీచర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇందాక హీరోయిన్ ఒక బాక్స్ కదా ఇచ్చింది కదా, ఆ బాక్స్ ని టీచర్ దాచిపెట్టింది కదా, ఆ బాక్స్ లో మన కథలో హీరో ఫొటోస్ చాలా ఉంటాయి అనమాట. వాటన్నిటిని సింక్ లో వేసి చాలా కోపంగా వాటిని తగలబెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ క్లాసులో ఉన్నప్పుడు ఆ టీచర్ క్లాస్ రూమ్ కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు నచ్చిన కవితలు జర్మన్ లో రాసుకురండి అని చెప్పేసి అనడంతో అందరూ సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో రాస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే కవితలు రాయటం రాదనమాట. వీళ్ళిద్దరు కవితలు రాస్తున్నప్పుడు హీరో వాళ్ళ తాత పిలుస్తాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు భోజనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మేము కవితలు రాస్తున్నాం చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ తాత ఏమంటాడంటే అరే మీరు ఇప్పుడు కవితలు రాస్తున్నారేమో గానీ మీ స్కూల్ కి ఒకప్పుడు నేను ప్రిన్సిపల్ రా అని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు చదువుకుంటున్నారు కదా, ఆ స్కూల్ కి ఒకప్పుడు హీరో వాళ్ళ తాత ప్రిన్సిపల్ అనమాట. వీళ్ళు రాసుకోండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు కవితలు ఫినిష్ చేస్తారు. ఆ మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరోయిన్ క్లాస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన కవిత వినిపిస్తుంది. దాంతో టీచర్ ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత అందరు కవితలు సబ్మిట్ చేస్తారనమాట. టీచర్ ఏంటంటే హీరో కవితలు చదివి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. తన దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా నీ కవితలు చాలా బాగున్నాయి, నువ్వు ఏమైనా నావల్ రాసినా సరే ఇప్పటివరకు ఏమేమి రాసావు మొత్తం నాకు ఇవ్వని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను ఏ అయితే నవల్ రాశాడో కవితలు రాశాడో అవన్నీ కవర్లు వేసుకుని డైరెక్ట్ గా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పోస్ట్ బాక్స్ లో వేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి టీచర్ హీరోని చూస్తుంది. చూసిన తర్వాత అదేంటి బయట పోస్ట్ బాక్స్ వేస్తున్నావు నాకు ఇవ్వ అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి టీచర్ కి ఆ బుక్స్ అన్ని ఇస్తాడనమాట. టీచర్ ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తానని చెప్పేసి కావాలని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన ముందు కావాలని డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. హీరో ఏమో టీచర్ ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత టీచర్ హీరో దగ్గరకు వచ్చి తన బుక్స్ చదువుతుంది. ఆ చదివిన తర్వాత తన ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరో ఏమో కళ్ళు తుడుస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఇస్ గా సైకిల్ దొక్కుంటూ స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. అదే రోడ్ లో టీచర్ కూడా సైకిల్ దొక్కుంటూ స్కూల్ కి వెళ్తుంటుంది అనమాట. సో వెళ్లే దారిలో టీచర్ నవ్వుతూ ఏంటి నిన్నటి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి అంటంతో హీరో అవునని చెప్పి అంటాడు. ఏది ఏమైనా నేను మనం తప్పు చేసామని చెప్పి అంటంతో టీచర్ ఏమంటుందంటే నువ్వు
అడల్ట్ నేను అడల్ట్, అందులో తప్పే ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో కోసం హీరోయిన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ హీరో ఏంటంటే టీచర్ తో కలిసి రావడం వల్ల హీరోయిన్ చూసి చెట్ల పక్కన దాక్కుంటుంది. అదే సమయంలో హీరో టీచర్ దగ్గర నవ్వుకుంటూ పోతూ ఉంటారు. హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి. హీరోయిన్ డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తో చెప్తుంది అనమాట, నాకు ఎందుకో మన హీరో కూడా మీద కొంచెం డౌట్ గా ఉంది, టీచర్ హీరో మంచి క్లోజ్ గా ఉన్నారని చెప్పి అంటంతో తన ఫ్రెండ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. బేసికల్ గా టీచర్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది, కానీ హీరోతో మాత్రం కొంచెం క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ ఫ్రెండ్ కి డౌట్ వచ్చేస్తుంది మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి. కట్ చేస్తే అదే రోజు సాయంత్రం టీచర్ ఏం చేస్తుందంటే హెయిర్ కట్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మరుసటి రోజు స్కూల్లో ఫంక్షన్ ఉంటుంది. సో దాంతో అందరూ ఫంక్షన్ కి అటెండ్ అవుతారు. హీరో వాళ్ళ తాతయ్య కూడా ఫంక్షన్ కి అటెండ్ అవుతాడు. ఎందుకంటే ఇంతకు ముందు ప్రిన్సిపల్ కదా, దాంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ తాత ఏంటంటే ఆ టీచర్ చూసి షాక్ అయిపోతాడు, అక్కడే కింద పడిపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ తాత టీచర్ చూసేది, ఆ టీచర్ చూసిన తర్వాత కింద పడిపోయేది అంతా హీరోని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. వెంటనే హీరో వాళ్ళ తాతని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ తాతకి హీరో సేవలు చేస్తున్నప్పుడు హీరోని అడుగుతుంది, మీ తాత ఎందుకు ఆ టీచర్ చూసిన తర్వాత కింద పడిపోయాడు, నాకెందుకో డౌట్ గా ఉందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు, నేనే వీళ్ళు అడుగుతానని చెప్పేసి వాళ్ళ తాతని అడుగుతాడు అనమాట. అదేంటి టీచర్ చూసి కింద పడిపోయి ఉంటాయని చెప్పేసి అంటంతో నేనా, అలాంటిది ఏం లేదే, కొత్తగా జాయిన్ టీచర్ కదా చూశాను, కాకపోతే నాకు కొంచెం తలదిరినట్టు ఉంది అందుకని కింద పడిపోయానని చెప్పి అంటంతో హీరో కూడా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏమీ లేదంట తానే చెప్పాడని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి నిజం చెప్పు, నువ్వు ఆ టీచర్ తో రిలేషన్ ఉన్నావు కదా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది, నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అరుస్తాడు. దాంతో హీరోయిన్ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా మంచం మీద పడుకుంటాడు. కాకపోతే ఆ మంచం మీద ఆ టీచర్ ఉంటుందన్నమాట. మళ్ళీ వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుస్తారు. బేసికల్ గా టీచర్ ఇప్పటి వరకు అక్కడే ఉంది, అందుకనే హీరో ఏంటంటే ఏం మాట్లాడలేకపోయాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఈ టీచర్ ఏంటంటే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఒక పార్సల్ తీసుకుని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. టీచర్ చూసి వెళ్ళి కారు పక్కన దాక్కుంటుంది. కాకపోతే ఆ టీచర్ ఏంటంటే హీరోయిన్ చూడదు. ఆ టీచర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. ఎందుకంటే హీరో తనతో అబద్ధం చెప్పాడు కదా ఆ టీచర్ తో రిలేషన్ లేనని చెప్పేసి. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఒక పార్సల్ చేస్తుంది అనమాట. ఆ పార్సల్ వాళ్ళ ఇంటి డోర్ దగ్గర పెట్టి అక్కడి నుంచి తాను కూడా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళ తాతని చూపిస్తారు. తానేంటంటే శుభ్రంగా స్నానం చేసి డల్ గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత డస్క్ లోంచి ఒక లెటర్ తీసి చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన మాత్రం బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏమో 12 గంటలైనా సరే నిద్ర లేకూడదు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏమో ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ తో జరిగింది మొత్తం చెప్తుంది. అంటే హీరోకి ఆ తర్వాత టీచర్ కొన్న ఇల్లీగల్ రిలేషన్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకోవైపు మన కథలో హీరో ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి కనీసం మధ్యాహ్నమైన బడికి వెళ్దాం అని చెప్పేసి రెడీ వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఏమంటాడంటే ఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటారని చెప్పేసి అంటంతో నీకు ఒంట్లో బలేదని చెప్పేసి హీరో అడుగుతాడు. కానీ ఆయన ఏమంటాడంటే అలా ఏం కాదు కానీ నాకు ఎందుకు ఉండాలనిపించింది, అవును చెప్పడం మర్చిపోయాను, డోర్ బయట ఎవరో మీ టీచర్ అంటే ఆవిడ పార్సల్ పెట్టి వెళ్ళింది ఆ పేరు రాసి అని చెప్పి అంటంతో అప్పుడు హీరో డౌట్ వచ్చేస్తుంది, నువ్వు మా టీచర్ని చూసి భయపడలేదు కదా అని చెప్పి అడిగితే అలాంటిది ఏం లేదని చెప్పేసి హీరోకి వాళ్ళ తాత చెప్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా లైబ్రరీకి వచ్చేసి ఓల్డ్ స్టాఫ్ బుక్ ఉంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో దాంతో వాళ్ళు ఏమంటారంటే ఒక చోట ఉందని చెప్పేసి అంటారు. హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఈ టీచర్ వచ్చేసి హీరోయిన్ ఏం అడిగిందని చెప్పంటే ఓల్డ్ స్టాఫ్ బుక్ అడిగిందని చెప్పేసి అంటంతో ఈ టీచర్ కి భయం వేస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఓల్డ్ స్టాఫ్ బుక్ ఓపెన్ చేసి చూసినప్పుడు సడన్ గా హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే 1985 సంవత్సరంలో హీరో వాళ్ళ తాతయ్య ఏంటంటే ప్రిన్సిపల్ అనమాట. ఆ టైంలో హీరోయిన్ టీచర్ గా పనిచేసింది. హీరోయిన్ కి ఆశ్చర్యం వేస్తుంది, ఆయన 1985 సంవత్సరంలో అసలు ఏం ఎలా బతుకుందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అదే గ్యాప్ లో ఆ టీచర్ సడన్ గా వచ్చేసి హీరోయిన్ గొంతు పట్టుకొని ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ టీచర్ ని క్వశ్చన్ చేస్తుంది. దాంతో టీచర్ కోపం వచ్చేసి హీరోయిన్ గొంతు పట్టుకుంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటి ఆల్రెడీ మధ్యాహ్నం పాటు స్కూల్కి వచ్చాడు కదా, సైకిల్ ని పార్కింగ్ చేస్తున్నప్పుడు అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే హీరోయిన్ లైబ్రరీలో ఉందని చెప్పేసి అంటుంది. అయినా తను లైబ్రరీలో ఉందన్న సంగతి నాకెందుకు చెప్తున్నా చెప్పి అడిగితే లేదు నువ్వు క్యాజువల్ గా అడుగుతావు అనుకున్నాను, అయినా తను నీతో మాట్లాడాలంట అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి లైబ్రరీకి బయలుదేరుతాడు. మరోవైపు ఆ టీచర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని చెంపవతల పడేస్తుంది. ఆ గ్యాప్ లో తానేం చేస్తుందంటే అక్కడ ఉన్న ఒక పట్ట చుట్టేసి తనని కింద నెట్టేస్తుంది అనమాట బుక్స్ కిందకి. దాంతో ఎవరు చూడరు. ఈ గ్యాప్ లో సడన్ గా బెల్లి కొట్టడం వల్ల ఆ టీచర్ బయటకు వస్తుంది. అదే గ్యాప్ లో హీరో కూడా హీరోయిన్ కోసం వెతుక్కుంటూ డైరెక్ట్ గా టీచర్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ ఎక్కడ అని చెప్పేసి టీచర్ అడుగుతాడు. టీచర్ ఏమంటుందంటే ఇప్పుడే బయటకు వెళ్ళింది కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు మన కథలో టీచర్ ఏం చేస్తుందంటే ఆ రోజు సాయంత్రం అందరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఒక టేప్ తీసుకెళ్లి ఆ శవాన్ని ఒక పట్టలో చుట్టేసుకొని టేప్ వేసుకొని ఒక వ్యాన్ లో ఆ శవాన్ని వేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ సైకిల్ తన బ్యాగ్ అన్ని తన బండిలో వేసుకొని అక్కడ నుంచి ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా తీసుకెళ్లిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే బీచ్ దగ్గర స్కూల్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, ఆవిడ ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటుంది. తన దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి అడిగితే అదేంటి నిన్ను కలవాలని చెప్పి లైబ్రరీకి వెళ్ళింది కదా, అక్కడ లేదని చెప్పి అడిగితే లేదు తను బయటకు వెళ్ళిపోయిందంట అని చెప్పి అంటంతో ఏమో మాకు తెలియదు అని చెప్పేసి అంటారు. మరోవైపు ఈ టీచర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ శవాన్ని ఒక తోపుడు బండిలో వేసుకొని సముద్రంలో పడి హీరోయిన్ చనిపోయేలా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద అల దగ్గర తీసుకొచ్చి వదిలిపెడుతుంది. సో బేసికల్ గా అందరూ ఏమనుకుంటారు అలా వచ్చి చనిపోయింది అనుకుంటారు కదా, అందుకని అలా సెటప్ చేసి టీచర్ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ శవం బీచ్ లో దొరుకుతుంది. దాంతో అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ విషయం కాస్త హీరో తాత తెలుస్తుంది.
వస్తుంది. ఆ తాతయ్య ఏమో హీరో చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ హీరోయిన్ శవం దగ్గరికి వెళ్తారు. బట్ ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ తాతయ్య ఏంటంటే సోదప్పి కింద పడిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆ టీచర్ కూడా ఉంటుందన్నమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే వాళ్ళ తాతయ్యని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తను ఎంతగానో బాధపడుతుంటాడు అనమాట. అదే సమయంలో డాక్టర్ ఏమంటుందంటే మీ తాతయ్యకి ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండాలి, కాబట్టి ఇక్కడే ఉంచుకుంటాం, మీరు మాత్రం పొద్దున సాయంత్రం వస్తే చాలని చెప్పేసి హీరోని పిలుపమంటారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు హీరో తెగ బాధపడిపోతుంటాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ చనిపోయింది, వాళ్ళ తాతయ్యకి ఇలా అయిపోయిందని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే హీరోయిన్ ఎప్పుడు కలిసింది అని చెప్పి అనడంతో లేదురా లైబ్రరీలో కలవడానికి వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్తే తను లేదని చెప్పి అనడంతో హీరో డౌట్ వచ్చేస్తుంది. వెంటనే తన లైబ్రరీ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ లాస్ట్ గా ఏ బుక్ చూసిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. అందులో ఓల్డ్ స్టాఫ్ బుక్ అని చెప్పేసి రాసి ఉంటుంది. సరే ఆ బుక్ ఎందుకు చూసింది హీరోయిన్ అని చెప్పేసి హీరో ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో మధ్యలో పేజీ కట్ అయిపోయి ఉంటుంది. అంటే ఎవరో చింపేసి ఉంటారు. మరోవైపు ఆ టీచర్ ఏం చేస్తుందంటే హీరో లైబ్రరీలో ఉన్నాడు కదా, పాపం ఆ విషయం తెలియక డైరెక్ట్ గా తానేం చేస్తుందంటే హీరో వాళ్ళ తాతయ్య ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి ఆయన మా నాన్నగారు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అనడంతో పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా, సరే వెళ్ళని చెప్పేసి పంపిస్తారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో కలిసి డిజిటల్ గా ఈ బుక్ ఉంటుంది అనమాట. అంటే స్టాఫ్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసినప్పుడు వీళ్ళకి బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు టీచర్ గా పనిచేస్తుంది కదా, వాళ్ళ అమ్మ ఏంటంటే 1985 సంవత్సరంలో హీరో వాళ్ళ తాతయ్య అంటే అప్పుడు ప్రిన్సిపల్ కదా ఆయన దగ్గర టీచర్ గా పనిచేసేది. కాకపోతే ఆవిడ ఏంటంటే అనుమానాస్పదంగా చనిపోయి ఆవిడ శవం కాస్త బీచ్ లో కనిపిస్తూ ఉంది. సో బేసికల్ గా ఆ ఆర్టికల్ అందులో రాసి ఉంటుంది. దాంతో హీరో తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు ఆ టీచర్ ఏంటి హీరో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది కదా, ఆయన ఏంటంటే ఈ టీచర్ చూసి దయచేసి నన్ను ఏం చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం నేను నిన్ను ఏం చేయను, నువ్వేం కంగారు పడుకో, ఎందుకంటే నువ్వు మా నాన్నవే, మా అమ్మను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసావు, మా అమ్మ ఏమో నాకు 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని బదలనేది, కానీ నువ్వేమో నా పరువు నా ప్రతిష్ట అని చెప్పేసి మా అమ్మని చీకొట్టావు. దాంతో మా అమ్మ ఏం చేసింది సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. మరి నేను అనాథన అయిపోయాను కదా, అలాంటి బాధ మరి నీకు కూడా తెలియాలి కదా, అందుకని నిన్ను అనాథం చేశాను. నీ భార్యని చంపింది నేనే, నీ కొడుకుని నీ కోడల్ని చంపింది కూడా నేనే, కాబట్టి ఆ బాధ ఇప్పుడు నీకు తెలుస్తుందా, నీ మనోడితో ఉన్నప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుందని చెప్పి అనడంతో ఈ ముసలానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదనమాట. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే అన్ని తెలుసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరో అని చూస్తే టీచర్ అనమాట. టీచర్ ఏంటంటే హాస్పిటల్లో ఉన్న తాతయ్యని తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. మీ తాతయ్యకి అంత నయమైందంట, కాకపోతే కొంచెం బెడ్ రెస్ట్ కావాలంటే చెప్పి అనడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. సరే అని చెప్పేసి వాళ్ళ తాతయ్యకు ఒక బెడ్ చూపిస్తాడు. అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చేసి హీరో వాళ్ళ తాతయ్యని ఒక బెడ్ మీద పడుకోబెడతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఆ టీచర్ని అడుగుతాడు, మా తాతయ్య హాస్పిటల్లో ఉన్న సంగతి నీకెలా తెలుసు, అయినా నేను అక్కడ లేను కదా, నీకు అసలు ఆ విషయం తెలియదు కదా అని చెప్పి అనడంతో ఫస్ట్ టీచర్ ఆశ్చర్యపోతుంది. లేదు స్కూల్లో అందరూ మాట్లాడుకుంటే విన్నానని చెప్పేసి అబద్ధం చెప్తుంది. సో డైరెక్ట్ గా హీరో అడిగేస్తాడు అనమాట, మీ అమ్మకి మా తాతయ్యకి ఏంటి సంబంధం, మీ అమ్మ చనిపోవడానికి మా తాతయ్యకి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి అనడంతో టీచర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే నేను ప్రాపర్ గా చెప్తానని చెప్పేసి కాఫీ తాగుతామని చెప్పి అడుగుతుంది. తాగుతానని చెప్పి అంటాడు. దాంతో టీచర్ ఏంటంటే కాఫీ పెడతానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాఫీలో మత్తు మందు కలుపుతుంది అనమాట. ఎందుకంటే కొంత సమయానికి హీరోని చంపడానికి. మరోవైపు మన కథలో హీరోకి అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నారా అని చెప్పి అడిగితే మా ఇంట్లోనే ఉన్నాను, కాకపోతే టీచర్ ఎక్కడ ఉంది, అవును మొత్తం అడిగేస్తాను, కడిగి అవతల పడేస్తానని చెప్పి అనడంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే కడిగి అవతల పడే అని చెప్పేసి అంటాడు. మరోవైపు టీచర్ ఏం చేస్తుందంటే వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా, వాళ్ళ తాతయ్యని మిర్రర్ దగ్గర తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మానవుడు తన కాలం ముందు చనిపోవాలని చెప్పేసి. దాంతో వాళ్ళ తాతయ్య కూడా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో టీచర్ వచ్చేసి హీరో కాఫీ ఇస్తుంది, జరిగింది మొత్తం చెప్తుంది. మీ తాతయ్య మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు, దాంతో నేను పుట్టాను, కాకపోతే మా అమ్మ అంటే మీ కుటుంబానికి తగిన అమ్మాయి కాదంట, అందుకని తనను వదిలేశాడు. ఆ అవమానంతో మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. దాంతో నేను ఆనందనయ్యాను, ఇంకా చాలా ఇంకేమైనా కావాలని చెప్పి అనడంతో హీరోకి ఏంటంటే మెల్లగా కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. దాంతో తను కింద పడిపోతాడు. ఆ తర్వాత టీచర్ ఏం చేస్తుందంటే పక్కనే ఒక తొట్టు ఉంటుంది అనమాట, నీళ్ళ తొట్టి, దాంట్లోకి హీరోని తీసుకెళ్లి చంపవతల పడదామని చూస్తుంది. కాకపోతే హీరో అంటే మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. అయినా సరే ఎలాగైనా చంపాలని చెప్పేసి టీచర్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి హీరో తల ముంచేస్తుంది. కానీ హీరో ఎలాగోలా బయటకు వస్తాడు. వచ్చే టైంలో ఒక రాడ్ తీసుకొని టీచర్ నెత్తి మీద కొడతాడు. దాంతో తను అక్కడ పడిపోతుంది. ఆ తర్వాత హీరో పోలీసులకు ఫోన్ చేద్దాం చెప్పేసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ తాత ఏంటంటే తానే పోలీసులకు ఫోన్ చేద్దాం చెప్పేసి బెడ్ మించి కిందకు వస్తాడు. ఇలా వచ్చే ప్రాసెస్ లో అద్దాలు పగిలిపోయి ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి ఆ టీచర్ వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే పక్కన ఉన్న అద్దం ముక్క తీసుకొని ఆ టీచర్ కి గుచ్చోతలు పడేస్తాడు. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే కొంతకాలం తర్వాత హీరో ఏంటంటే ఆ ఐలాండ్ నుంచి వేరే చోటకు చదువుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఒక పడవలో వెళ్ళేటప్పుడు ఏంటంటే అచ్చం టీచర్ లో ఒక ఆవిడ కనిపిస్తుంది. దాంతో హీరోకి భయం వేస్తుంది, కొంపతీసి ఆవిడ బతికుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి వేరే ఆవిడ అనమాట. దాంతో హీరో ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.